మేడం సార్ తాళి కట్టే ముహూర్తం వచ్చింది. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదించండి ప్లీజ్. పెద్దబాబుకి మంచి సంబంధం రావాలని కోరుకున్నాం కదా. ఒక ప్రేమ జంటకి దగ్గరుండి పెళ్లి చేసే అవకాశం దక్కించుకోవాలకిలా. వెళ్దాం పదండి. పదండి. రండి మేడం. రా రోషిని. పదమ్మా. రా రండి సార్. ఆంటీ రా రోషిని, ముహూర్తానికి టైం అయిపోతుంది. రా. అయ్యో దేవుడా, వీడెవడు? రా రోషిని, సిగ్గుపడతావెందుకు? కూర్చో. రా కూర్చో రోషిని, కూర్చో. ఏమైంది రోషిని? క్యా హువా? మై హూనా. ఏం పర్లేదు, నేను చూసుకుంటానుగా. ముసుగు తీస్తే అఖిలక్క చంపేస్తుంది, తీయకపోతే నాకు ఇంకో పెళ్ళవుతుంది. ఇప్పుడెలారా భగవంతుడా? పంతులు గారు కానివ్వండి. బాబు వధు వెళ్ళో తాళి కట్టండి. నాకీ పెళ్లి వద్దు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. నాకిష్టం లేదు. రోషిని క్యా హువా? అమ్మా నాన్నలు ఎవరు అవసరం లేదన్నావు, నాకు ప్యార్ కావాలన్నావు. నాకు ప్యార్ వద్దు, ఊరు కావాలి. మా ఊరు వెళ్ళిపోతాను. అలా అంటున్నావేంటమ్మా? ప్రేమించిన వాడికి మనసిచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాక పెళ్లి వద్దంటే అబ్బాయి పరిస్థితి ఏంటి? నాకు ఇష్టం లేదు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. అమ్మ వాళ్ళని ఒప్పించాకే పెళ్లి చేసుకుంటా. మీ తల్లిదండ్రులు ఒప్పించుకోకుండానే నువ్వు ఈ పెళ్లికొచ్చావా? ముందు వాళ్ళు మీ ప్రేమను యాక్సెప్ట్ చేశాకే జీవితాల్ని మలుచుకోండి. పదండి వెళ్దాం. రోషిని ఏమైంది రోషిని? ఇలా చేసావేంటి రోషిని? ఎవడ్రా రోషిని? ఏ తుమ్ కౌనే? కౌనా? నా గౌన్ మిస్ అయినందుకే ఇన్ని అగచాట్లు. పదవే చంద్రముఖి, పద. అమ్మో, ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది. ఎంత పెద్ద గండం తప్పిందో. వామో, నా వల్ల కాదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ. అదిగో ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పదండి. అబ్బా పదండి. తీసి చూడమంటే ఆలోచిస్తున్నాయండి పార్వతి. ఇంకా అమ్మగారే చూడలేదు. అట్లాంటిది నేను చూస్తాను పెద్దబాబు గారు. ఏం పర్లేదు, అమ్మకి నేను చెప్తాను. తీ. రే పార్వతి, ఇక్కడేం చేస్తున్నావే? సిన్నమ్మ గారు అది అఖిలక్క తమలపాకులు ఎక్కడ పెట్టావే పార్వతి అని అరుస్తుంటే వినపడట్లేదా? పూజ గదిలో వెండి పళ్ళంలో ఉన్నాయి సిన్నమ్మ గారు. పెద్దబాబు, పార్వతితో పనేం లేదు కదా? లేదు పిన్ని. ఏ పని లేనప్పుడు ఇక్కడే ఉంటే లక్ష్మీ పూజ ఎవరు చేస్తారమ్మా పార్వతి? బాక్స్ ఇచ్చిరమ్మని చెప్తే అడుగులో అడుగేసుకుంటూ వచ్చావు. కడుపుతో ఉన్నవాళ్ళు కూడా నీ అంత మెల్లగా నడవరే. ఎందుకు పిన్ని అలా నోరు పారేసుకుంటారు?
మీరు వదిలేస్తేనే కదా పార్వతి అమ్మ దగ్గరికి వెళ్ళేది. చంటి పిల్లని పట్టుకు పీడించినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇంకా చూస్తావేమే, త్వరగా పదా. వస్తాను పెద్దబాబు గారు. లగేజీ తీసుకెళ్ళకపోయావా? రైలు ఎక్కినట్టు వస్తాను అని చెప్తోంది. పదా. తమలపాకులు ఈయనే ఉన్నాయి కదా చిన్నమ్మగారు. ప్లేట్ ఎత్తి మరీ చూపించాలా? మీరు కానొస్తలేదు అన్నారని. నీకు సైట్ వచ్చినట్టుంది భవాని, కంగ్రాట్స్. బయట వాళ్ళకి ఇలాగే చెప్పారు. నా పేరు మీద సైట్ రాస్తారేమోనని మిమ్మల్ని తెగ పొగిడేస్తారు. ఏం రాసినా కాపాడుకోలేరు కదా పిన్ని. చిన్నబాబు, అలా హేళన చేయకూడదు నాన్న. పర్లేదులే అక్క. పార్వతి అలా అన్నందుకేగా చిన్నబాబు ఇలా అన్నాడు. ఎటు తిరిగి పార్వతి ననకపోతే మీరు రిలాక్స్ అవ్వలేరనుకుంటా కదా ఆంటీ. ఇలా రా నాన్న, కూర్చో. బాదం ఖీర్ నైవేద్యం తీసుకొచ్చారా? తీసుకొచ్చినాం గారు, అదిగో అక్కడ పెట్టాను. బాదం ఖీర్ పార్వతి చేసిందా, నువ్వు చేసావా అఖిలా? అమ్మగారు చేశారయ్య గారు. అది సంగతి. అమ్మగారి మొహం ఎందుకు వెలిగిపోతుందా అనుకున్నాను. అక్షయ తృతీయ లక్ష్మీ పూజ అంటే బాదం ఖీర్ అమ్మే చేస్తుంది కదా డాడ్. ఈసారి పార్వతితో వండించాల్సింది పెద్దబాబు. వంటల్లో ఎక్స్పర్ట్ కదా. పార్వతి చేసినా మళ్ళీ అమ్మ చేయాల్సిందే. ఏ అది చేసింది పాడవుతుందా? లేదు పిన్ని, పార్వతి చేసింది లంచ్లో తింటారు, అమ్మ చేసింది మటుకు పూజలో నైవేద్యంగా పెడతారు, ప్రసాదంగా తీసుకుంటారు. వెల్ సెడ్ బ్రో. మామ్, జనరల్గా మనం ఎప్పుడు ఎంతో కొంత బంగారం కొంటుంటాం కదా, కానీ అక్షయ తృతీయ రోజున ఎంతో కొంత బంగారం కొనాలంటారు, ఎందుకు? బంగారం లాంటి కొడుకు కోడళ్ళు ఉండేవాళ్ల సంతోషాన్ని ఇంత అని వెలకట్టలేం. అక్షయం అంటే నశించనిది అని అర్థం. సిరి సంపదలు నశించకూడదని గ్రాము బంగారమైనా కొని లక్ష్మీదేవి ముందు సాక్ష్యంగా పెట్టి పూజిస్తే ఆ తల్లి సంపదల్ని కాపాడుతూ కటాక్షిస్తుంది. ప్రత్యేకించి తృతీయ రోజున ఈ పూజ చేస్తున్నందుకు అక్షయ తృతీయ అనే పేరొచ్చింది. భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం కళ్ళని చేరి గుండెలో దూరి శ్వాసల